కాంగ్రెస్ టార్గెట్ గా కమలం వ్యూహ రచన చేస్తోంది. సామాజిక మార్పు కోసం బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రతి అంశాన్ని అనుకూలంగా మార్చుకుంటున్నారు కాషాయ నేతలు. అందుకోసమే మహనీయులను తెరపైకి తెస్తున్నారు. మొన్న పటేల్, నిన్న పివి, నేడు అంబేద్కర్, ఇలా గొప్ప నేతలను కాంగ్రెస్ అవమానించిన తీరును గుర్తు చేస్తున్నారు. హస్తం హయాంలోనే మహనీయులకు అవమానాలకు గురయ్యారని ఆరోపణలు చేస్తున్నారు బీజేపీ లీడర్లు. అందుకే ఏప్రిల్ 22 వరకు అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దళితులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్సీ ఓటు బ్యాంకును ఆకర్షించే దిశగా బీజేపీ లీడర్ల అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, మొత్తానికి కాంగ్రెస్ టార్గెట్ గా బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దానిలో భాగంగానే కాంగ్రెస్ పాలనలో ఎవరెవరైతే గొప్ప వాళ్ళకి అవమానాలు జరుగుతున్నాయో అలాంటి వాళ్ళందరినీ కూడా వీళ్ళు హైలైట్ చేస్తూ ఓటు బ్యాంక్ ఆకర్షించేటువంటి దిశగా వీళ్ళందరూ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇన్ఫర్మేషన్ ఏంటి పూర్తిగా? ఎస్ రోజా, కాంగ్రెస్ పార్టీ హయాంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి గొప్ప వాళ్ళు మహనీయులను ఏదైతే కాంగ్రెస్ పార్టీలో వారు పడ్డ అవమానాలను మరోసారి ఆ ప్రజలకు ఇటు చెప్పేందుకు బీజేపీ పార్టీ సిద్ధమైంది. తాజాగా మనం చూసినట్టయితే అంబేద్కర్ విషయంలో కూడా బీజేపీ అదేవిధంగా ముందుకు వెళ్తా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. గత కొద్ది రోజులుగా కూడా మనం ఒకసారి బీజేపీ స్ట్రాటజీని గమనించినట్టయితే ఈ యొక్క అంశాలన్నీ మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి. ముందుగా మనం చూసుకున్నట్టయితే బీజేపీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ను ప్రముఖంగా బీజేపీ నేతలు చెప్తా ఉంటారు. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్కు చెందినటువంటి వ్యక్తి. ఆయన కాంగ్రెస్లో హోంమంత్రిగా పనిచేయడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో ఆయన మొదటి హోంమంత్రిగా కూడా పనిచేశారు. అప్పుడు ఉన్నటువంటి సంస్థానాల విలీనంలో భారతదేశం యూనిటీగా ఉండడానికి ఏవైతే సంస్థానాలు విలీనం కావడం జరిగిందో భారతదేశంలో ఆయన కీలకంగా వ్యవహరించడం జరిగింది. ప్రధానంగా తెలంగాణలో హైదరాబాద్ సంస్థానాన్ని కూడా భారతదేశ యూనియన్లో విలీనం చేయడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో పేరుతో ఏదైతే నిజాం చెర నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించడం జరిగిందో దాన్ని ఇటు బీజేపీ నేతలు ప్రముఖంగా ఇటు ప్రజలకు అడపాదడపా వివరిస్తూ వస్తూ ఉన్నారు. దాన్ని కూడా ప్రతి అంశంలో కూడా ఎప్పుడు అట్లాంటి అంశం వచ్చినా కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ను ప్రముఖంగా బీజేపీ నేతలు చెప్తూ వస్తూ ఉన్నారు. ఆయన యూనిటీకి చిహ్నంగా కూడా బీజేపీ నేతలు సర్దార్ వల్లభాయ్ పటేల్ను చూపిస్తూ వస్తూ ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కూడా అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదని చెప్పేసి బీజేపీ ముందు నుంచి కూడా విమర్శలు అయితే చేస్తూ ఉంది. ఇటు సర్దార్ వల్లభాయ్ పటేల్ను ఓన్ చేసుకునేందుకు బీజేపీ అప్పటి నుంచి కూడా ఇటు ఏదైతే కార్యక్రమాలు చేపడతా ఉందో మనం చూస్తూనే ఉన్నాము. సో గత కొద్ది రోజుల క్రితం ఎలక్షన్ల సార్వత్రిక ఎన్నికలకు ముందు వరకు కూడా పివి నరసింహారావును కూడా బీజేపీ పార్టీ ఓన్ చేసుకునేందుకు ఏ విధంగా ప్రయత్నాలు చేసిందో మనం చూసాము. ఆయనకు భారతరత్న ఇవ్వడము, అదేవిధంగా తెలంగాణ నుంచి ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించినటువంటి తెలుగువాడు బహుభాషా కోవిదుడు పివి నరసింహారావును కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన మరణానంతరం ఆయనకు ఎట్లాంటి కనీసం ఆయన చనిపోయిన తర్వాత కూడా కనీసం ఆయన దహన సంస్కారాలకు కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆయనకు ఎట్లాంటి చర్యలు చేపట్టాయి ఆయన మరణానంతరం అని చెప్పి కూడా ప్రజలకు వివరించేందుకు బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. మరొకసారి ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎట్లా వ్యవహరించింది కాంగ్రెస్ పార్టీలో ప్రముఖులకు అనే విషయాన్ని ప్రజలకు వివరించడం ద్వారా మరోసారి ఇటు దళితులకు, దళిత ఓటర్లకు వాళ్ళందరినీ కూడా బీజేపీ వైపుకు తిప్పుకునేందుకు ఒక మార్గం సుగమం అవుతుందని చెప్పేసి కూడా బీజేపీ నేతలు భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే కనీసం ఢిల్లీలో ఇప్పటివరకు కూడా పివి నరసింహారావుకు సంబంధించినటువంటి ఒక స్మారక స్తూపాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయకపోవడము, అదేవిధంగా ఆయన ఏదైతే అంతిమ దహన సంస్కారాల్లో ఆయన డెడ్ బాడీ కూడా పూర్తిగా కనీసం అక్కడ పూర్తయ్యేంత వరకు కూడా అక్కడ ఎవరు ఉండకపోవడం, ఇవన్నీ కూడా మరోసారి తెర మీదకు తీసుకొచ్చి ప్రజల్లోకి వివరించేందుకు బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. తాజాగా అంబేద్కర్ జయంతి విషయానికి వచ్చినట్టయితే అంబేద్కర్ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అప్పుడు న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. రాజ్యాంగ రూపకర్తల్లో కీలకంగా ఉన్నటువంటి అంబేద్కర్ విషయాన్ని కూడా తాజాగా బీజేపీ పార్టీ తరచూ ప్రస్తావిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అంబేద్కర్ను కాంగ్రెస్ పార్టీ గతంలో ఏ విధంగా అవమానపరిచింది అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నెల 22 వరకు కూడా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుపుతామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించింది. ఈ నెల 13వ తేదీ నుంచి ఇప్పటికే అంబేద్కర్ జయంతికి సంబంధించి విగ్రహ శుద్ధి కార్యక్రమాల నుంచి మొదలుకొంటే తాజాగా 22వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు ఆయన జయంతి ఉత్సవాలు జరుపుతాము. ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గతంలో ఏదైతే నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే హిందూ కోడ్ బిల్లు కావచ్చు, అదేవిధంగా సామాజిక న్యాయం సాధికారత అంశాల్లో నెహ్రూతో విభేదించినప్పుడు అంబేద్కర్ను కూడా ఆయన మంత్రి పదవి నుంచి తొలగించేందుకు, ఆయన మంత్రి పదవి నుంచి తప్పుకునేందుకు ఆయనను ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఫోర్స్ చేశారన్న విషయాన్ని కూడా మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. అదేవిధంగా
ఆయన మరొకసారి 1950 ఏదైతే 4లో ఉప ఎన్నికల్లో ఆయన పోటీ చేసినప్పుడు ఆయనను ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఏదైతే కుట్రలు ఉన్నాయో అవన్నీ కూడా మరోసారి ప్రజలకు వివరిస్తామని చెప్పి ఇటు బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. అదేవిధంగా అంబేద్కర్ మరణించిన తర్వాత ఆయన పార్థివ దేహాన్ని ముంబైకి ప్రత్యేక విమానంలో తరలించినప్పుడు ఆ ముంబైకి తరలించినప్పుడు విమాన ఖర్చులను కూడా చెల్లించాలని చెప్పి అంబేద్కర్ యొక్క సతీమణికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే సమాచారాన్ని పంపిందో కనీసం కాంగ్రెస్ పార్టీ కూడా ఖర్చులను పెట్టుకోలేదు, వాళ్ళ భార్యతో ఖర్చులు కట్టించారని చెప్పి కూడా అవన్నీ కూడా బాహ్య ప్రపంచానికి తెలియాలి, ప్రజలకు తెలియాలి. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మహనీయులను అవమానించిందని చెప్పి కూడా ఇటు బీజేపీ నేతలు సీరియస్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి మనం చూసుకున్నట్టయితే అప్పుడు అంటే గతంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విషయంలో కావచ్చు, పివి నరసింహారావు విషయంలో కావచ్చు, తాజాగా అంబేద్కర్ విషయంలో కావచ్చు, ఈ ముగ్గురు మహనీయులను ఓన్ చేసుకునేందుకైతే బీజేపీ ఒక ప్లాన్ ప్రకారమే ముందుకు వెళ్తా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఇటు కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టొచ్చు, అదేవిధంగా ఇటు దళిత ఓటర్లకు కూడా దగ్గర కావచ్చు అని చెప్పేసి ఒక బీజేపీ ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తా ఉన్నట్టయితే మనకు కనిపిస్తూ ఉంది. దీనికి తోడు ఇటీవల ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టులో అనుకూలంగా తీర్పు రావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దానికి కారణము అని చెప్పి కూడా ఇప్పటికే బీజేపీ చెప్తా వస్తూ ఉంది. సుప్రీంకోర్టులో అనుకూలంగా తీర్పు రావడానికి కేంద్ర ప్రభుత్వం తన వంతు సహకారం చేసింది అని చెప్పి కూడా ఇప్పటికే బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే దళిత ఓటర్లకు దగ్గర కావడం ద్వారా వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా దోహదపడతాయని చెప్పి బీజేపీ నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగానే బీజేపీ నేతలు ముందుకు వెళ్తా ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.